నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్న రాహుల్. నేడు మరోసారి రాష్ట్రానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ. నారాయణపేట ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరు. ఇవాళ్టితో ముగియనున్న భారాస అధినేత బస్ యాత్ర. సిరిసిల్లలో రోడ్ షో, సిద్దిపేటలో కేసీఆర్ బహిరంగ సభ. సమ్మె విరమించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది. తొలగించిన 25 మందిని విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం. రఫా నగరంపై దాడి చేస్తే ఆయుధాలు ఇవ్వమన్న అమెరికా. తగ్గేది లేదంటూ అగ్రరాజ్యానికి స్పష్టం చేసిన ఇజ్రాయెల్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ అమలు చేసి పంటలకు మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగం మార్చాలనే భాజపా కుట్రలను ఇండియా కూటమి అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. దేశ సంపద కేవలం 22 కుటుంబాల వద్దే కేంద్రీకృతమైందని, కేంద్రంలో కాంగ్రెస్ సర్వర్ కొలువుదీరాక పేదలందరినీ సంపన్నులను చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకొచ్చేది బడుగు బలహీన వర్గాల సర్కారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్, భాజపా సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని విమర్శించిన కాంగ్రెస్ అగ్రనేత, రైతులకు మాత్రం చేసేందుకు మోదీకి మనస్సు రాలేదని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ అమలు చేసి పంటలకు మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. किसानों को अनाज के लिए, शुगर केन के लिए, कपास के लिए सही दाम नहीं मिलता. नरेंद्र मोदी काले कानून लाए, उनका धन उनसे छीनने की कोशिश की. हम किसानों के लिए जबरदस्त काम करने जा रहे हैं. मैनिफेस्टो में हमने 2 वायदे किए हैं. पहला वायदा, जैसे ही हमारी सरकार आएगी किसानों का हम कर्जा माफ करेंगे. दूसरा वायदा, किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस कांग्रेस पार्टी की सरकार देने जा रही है. आपके अनाज के लिए, धान के लिए, गन्ने के लिए, शुगर केन के लिए आपको मिनिमम प्राइस कानून के मुताबिक मिलेगी और वो दिन गायब हो जाएंगे जब आपको अपनी मेहनत के पैसे नहीं मिलेंगे. కేంద్రంలో మరోసారి మోదీ తిరిగి అధికారంలోకొస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని రాహుల్ ఆరోపించారు. మతం చిచ్చుపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని భాజపా చూస్తోందని విమర్శించారు. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్లు తమ రక్తాన్ని రాజ్యాంగం కోసం ధారబోశారని, అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. बीजेपी के लोगों ने साफ कह दिया है कि वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, फेंक देंगे. सरकारी कंपनियों को प्राइवेटाइज किया. क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया. लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं. हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं. हिंदुस्तान के सारे गरीब परिवारों की लिस्ट बनेगी. इंडिया गठबंधन की सरकार 1 लाख रुपए बैंक अकाउंट में डालेगी. अब हम एक नई योजना ला रहे हैं, पहली नौकरी पक्की. 15 अगस्त तक हम इन पे कार्रवाई करके ये जो नौकरियां हैं ये देना शुरू कर देंगे. నేడు రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్లో మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం నకిరేకల్లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం పఠాన్ చెరువులో కార్నర్ మీటింగ్లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మక్తల్లో జరిగే జనజాతర సభలో పాల్గొనున్నారు. సాయంత్రం షాద్నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీతో కలిసి సీఎం రేవంత్ పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. నారాయణపేట్, హైదరాబాద్లో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం నారాయణపేటకు వస్తారు. జూనియర్ కాలేజీ మైదానంలో మహబూబ్ నగర్ భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భాజపా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారు. హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభలో ప్రధాని పాల్గొననున్నారు. బహిరంగ సభ తర్వాత భువనేశ్వర్కు బయలుదేరి వెళ్తారు. ప్రధాని సభ కోసం భాజపా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ సభ విజయవంతం కోసం భారీగా జన సమీకరణ చేస్తోంది. ఎల్బీ స్టేడియం సభతో తెలంగాణలో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఆ రెండు సభల్లో ప్రధాని మోదీ రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల మెజార్టీ స్థానాల లక్ష్యంగా గులాబీ దళపతి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర తుది అంకానికి చేరుకుంది. సాయంత్రం సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించి అనంతరం సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో ప్రచార పర్వాన్ని ముగించనున్నారు. గత కొద్ది రోజులుగా భారత అభ్యర్థులకు మద్దతుగా గులాబీ దళపతి ప్రచారం చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు భారాసలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. రేపటితో ప్రచార పర్వం ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాసాకు ఈ ఎన్నికలు అత్యంత సవాల్గా నిలిచాయి. ఆ సవాల్ని దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. సాధారణంగా భారీ బహిరంగ సభలతో ప్రచారం చేసే గులాబీ దళపతి ఈసారి ప్రచార పంథా మార్చారు. బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కరీంనగర్లో కథన భేరీ నిర్వహించి లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన గులాబీ దళపతి కేసీఆర్ ఆ తర్వాత చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనంతరం గత నెల 24న మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి రాత్రిపూట ఆయా నియోజకవర్గాల పరిధిలో కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. 17వ రోజైన నేటి సాయంత్రం సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్న గులాబీ దళపతి ఆ తర్వాత సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో ప్రచారాన్ని ముగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నైరాస్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో కేసీఆర్ బస్సు యాత్ర ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ యాత్రలు, రోడ్ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 13 స్థానాల్లో కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో 48 గంటల పాటు ప్రచారం నిలిచిపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం, రాష్ట్రానికి భాజపా చేసిందేమీ లేదంటూ కేసీఆర్ ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు. గత 10 ఏళ్ల భారాసా పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాల్ని వివరించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడాలంటే భారాసా అభ్యర్థులు ఉండాలని స్పష్టం చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నందున భారాసాకు మెజారిటీ సీట్లు కట్టబెడితే క్రియాశీలక పాత్ర పోషించొచ్చని ప్రజలకు కేసీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. 150 హామీలిచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చేదిని మాత్రం రాలేదు. డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. రైతులను రాచి రంపాన పెట్టినాడు. ఎవ్వలకు కూడా మేలు జరగలే. 4 బీజేపీ ఎంపీలు గెలిచినారు. 4 రూపాయల పనైనా చేసిండ్రా? ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా? ఎంతసేపు లొడా మతం పిచ్చి అదొకటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించుడు తప్ప ఎవ్వరికన్నా ఏమైనా లాభం జరిగిందా? కేసీఆర్ బస్సు యాత్రతో లోక్సభ ఎన్నికలపై భారాసా ఆశావాహ దృక్పథంతో కనిపిస్తోంది. మెజారిటీ స్థానాల్ని దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు విశ్వాసం కనబరుస్తున్నారు. పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఎన్నికల విధుల్లో ఉన్న 2,64,043 మంది పోస్టల్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సుమారు 1,76,000 మంది నిన్నటి వరకు ఓటు వేశారు. సర్వీసు ఓటర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సర్వీసు ఓటర్లు 15,970 మందికే ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్లు పంపించగా 170 మాత్రమే రిటర్నింగ్ అధికారులకు తిరిగి వచ్చాయి. ఇంటి నుంచి ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచి ఓటు వేసేందుకు 23,247 మందికి ఈసీ అనుమతినిచ్చింది.
వెల్లడించింది. వారిలో 21,651 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 301 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు 8,481 కేసులు నమోదు చేసినట్లు సీఈఓ కార్యాలయం తెలిపింది. సువిధ పోర్టల్ ద్వారా 10,465 అనుమతులు ఇచ్చినట్లు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన 324 ప్రకటనలకు ఆమోదముద్ర వేసినట్లు సీఈఓ కార్యాలయం వెల్లడించింది. లోక్సభ ఎన్నికల రణక్షేత్రం చివరి బజ్జీలోకి చేరడంతో పార్టీలన్నీ తటస్థ ఓటర్లపై దృష్టి సారించాయి. అగ్రనేతలు, అభ్యర్థులు నిర్వహిస్తున్న బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. 13వ తేదీన పోలింగ్ జరగనుండగా రేపటితో ప్రచార గడువు ముగుస్తుంది. దీంతో నేరుగా ఓటర్లతో అనుసంధానంపై పార్టీలు దృష్టి సారించి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్, భాజపా, భారసాల స్థానిక నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ల వారీగా ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్తూ తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతున్నారు. హైదరాబాద్లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కువ మంది గుమికూడటంపై ఆంక్షలు విధిస్తూ 3 పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ పరిధిలో 5 అంతకుమించి గుమికూడొద్దని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు తెలియజేశారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమని వెల్లడించారు. కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలు మూసేయాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సిపిలు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం దుకాణాలు తెరవకూడదని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ వరకు సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని వెల్లడించారు. మద్యం డ్రై డేను ఖచ్చితంగా అమలు చేయాలని ఆబ్కారీ శాఖకు సీఈఓ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన కేసు తెలంగాణకి పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని రాష్ట్ర హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు నివేదించారు. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు నాగాలాండ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పలువురికి సమన్లు జారీ అయినట్లు తెలిపారు. మన్నె సతీష్ తదితరులు వాస్తవాలు దాచి కఠిన చర్యలు తీసుకోరాదంటూ ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారని, వాటిని తొలగించడం సహా అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వాదనలు వినిపించిన పోలీసుల తరపు న్యాయవాది దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పిటిషన్ల మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్ నుంచి వీడియో ట్విట్టర్, ఫేస్బుక్లో అప్లోడ్ అయినట్లుందని, అందువల్ల వారికి నోటీసులు జారీ చేశామన్నారు. పిటిషన్లు దర్యాప్తునకు సహకరించకపోవడంతో ఢిల్లీ పటియాల కోర్టును ఆశ్రయించి మన్నె సతీష్, నవీన్ కోయ గీతలపై నాన్ బెయిలబుల్ వారెంట్ పొందినట్లు తెలిపారు. ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి తేకుండా ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారన్నారు. కోయగీత మొబైల్ ఫోన్ సీజ్ చేశామని, అందులో కీలకమైన సమాచారం లభ్యమైందన్నారు. అరుణ్ రెడ్డి అరెస్టుతో పలు సంచలన విషయాలు వెల్లడైనట్టు వివరించారు. రాష్ట్ర పోలీసులు ల్యాప్టాప్లు సీజ్ చేయడం వల్ల దర్యాప్తునకు ఇబ్బంది ఏర్పడుతోందని, తెలంగాణలో నమోదైన కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు. వాదనను విన్న న్యాయమూర్తి దర్యాప్తుపై మధ్యంతర ఉత్తర్వులు లేనప్పుడు ఇబ్బంది ఏముంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులను సవరించేందుకు నిరాకరిస్తూ విచారణను జూన్ 12కి వాయిదా వేశారు. హర్యానాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ జేజేపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇటీవల భాజపాకు మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో సైని సర్కారు మైనారిటీలో పడిందని, బల నిరూపణకు ఆదేశించాలని జేజేపీ నేత దుష్యంత్ చౌటాలా గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే జేజేపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. ఒకవేళ శాసనసభలో సీఎం బల పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే వారు భాజపాకు మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య బహిరంగ చర్చ జరగాలని హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఏపీ షా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మోదీ రాహుల్కు లేఖ రాశారు.
వాణిజ్య ప్రయోజనాలకు దూరంగా పక్షపాతరహితమైన వేదికపై చర్చ జరగాలని కోరారు. ఇలాంటి చర్చ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆరోగ్యకరమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్య వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. ఒకవేళ ఇద్దరు నేతలకు బహిరంగ చర్చలో పాల్గొనేందుకు వీలు పడకపోతే తమ ప్రతినిధులను పంపాలని వారు తమ లేఖలో కోరారు. లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ముంబైలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో అధికార ప్రతిపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే తిరుగుబాటుతో ముక్కలైన శివసేన రెండు వర్గాల మధ్య కొన్ని స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ స్థానాల్లో గెలిచి తమదే అసలైన శివసేన అని ప్రజలు భావిస్తున్నారని చాటి చెప్పేందుకు ఆయా పార్టీల అధినాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోక్సభ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ముంబైలో మొత్తం 6 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 6 నియోజకవర్గాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందులో 3 నియోజకవర్గాల్లో పోరు మరింత ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే తిరుగుబాటుతో శివసేన పార్టీ రెండుగా విడిపోగా షిందే, ఉద్దవ్ వర్గాల మధ్య ఈ 3 స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. శివసేన 2 వర్గాలుగా ముక్కలైన తర్వాత జరుగుతున్న ప్రధాన ఎన్నికలు కావడంతో ఈ పోరులో గెలిచి ప్రజలంతా తమ వైపే ఉన్నారని చాటాలని ఇరు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ముంబైలో ముంబై సౌత్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గాలున్నాయి. మే 20న 5వ దశలో ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ముంబై సౌత్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గాల్లో సింధే నేతృత్వంలోని శివసేన, ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన, యూబీటీ అభ్యర్థులు అమ్మితుమ్మి తేల్చుకుంటున్నారు. ముంబై సౌత్ లో ఉద్దవ్ ఠాక్రే శివసేనకు చెందిన సిట్టింగ్ ఎంపీ అరవింద్ సావంత్ మరోసారి బరిలోకి దిగగా ఇక్కడ సింధే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి యామినీ జాదవ్ బరిలోకి దిగారు. యామినీ జాదవ్ ముంబైలోని బైకుల్లా ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. శివసేన యూబీటీ బలంగా ఉన్న ఈ స్థానంలో విజయం సాధించి సత్తా చాటాలని సింధే నేతృత్వంలోని శివసేన పట్టుదలగా ఉంది. ముంబై సౌత్ సెంట్రల్లో ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేనకు చెందిన సిట్టింగ్ ఎంపీ రాహుల్ షెవాలే పోటీ చేస్తున్నారు. శివసేన యూబీటీ తరపున కీలక నేత అనిల్ దేశాయ్ పోటీ చేస్తున్నారు. అనిల్ దేశాయ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మరోసారి గెలవాలని రాహుల్ షెవాలే, రాజ్యసభ నుంచి లోక్సభలో అడుగుపెట్టాలని అనిల్ దేశాయ్ వ్యూహాలు రచిస్తున్నారు. ముంబై నార్త్ వెస్ట్ లో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన అమోల్ కీర్తికర్ బరిలో ఉండగా అధికార సింధే వర్గం నుంచి రవీంద్ర వైకర్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇటీవల రవీంద్ర వైకర్ శివసేన యూబీటీని వీడి సింధే వర్గంలో చేరారు. రవీంద్ర వైకర్ జోగేశ్వరి తూర్పు శాసనసభ్యుడిగాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబై నార్త్ సెంట్రల్ స్థానంలో వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ ను పక్కనబెట్టి ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ను భాజపా రంగంలోకి దించింది. ధారావి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్ తో ఉజ్వల్ నికమ్ పోటీ పడబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఉద్దవ్ ఠాక్రేను కలిసిన వర్షా గైక్వాడ్ మద్దతు కోరారు. వర్షాను ఎంపీగా ఢిల్లీ పంపుతామని ఉద్దవ్ హామీ ఇచ్చారు. ముంబై నార్త్ లో కాంగ్రెస్ నేత భూషణ్ పాటిల్ తో కేంద్ర మంత్రి భాజపా అగ్రనేత పీయూష్ గోయల్ తలపడనున్నారు. ముంబై నార్త్ ఈస్ట్ లో శివసేన యూబీటీ నుంచి సంజయ్ దీనా పాటిల్ పోటీ చేస్తుండగా భాజపా నుంచి మిహిర్ కోటేచా పోటీ చేస్తున్నారు. మిహిర్ కోటేచా ములుండు శాసనసభ్యుడిగా ఉన్నారు. వీరిద్దరి మధ్య పోరు కూడా ఆసక్తి రేపుతోంది. 2019 వరకు ముంబైలో కాంగ్రెస్, శివసేన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు ఈ 2 రాజకీయ పార్టీలను దగ్గర చేశాయి. ముంబైలో అత్యధిక స్థానాలు గెలుచుకుని శాసనసభ ఎన్నికల నాటికి బలపడాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శివసేన యూబీటీ, కాంగ్రెస్ శ్రేణులు కలిసి ముందుకు సాగుతుండడం ఈ 2 పార్టీలకు కలిసి వస్తుంది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముంబైలోని 7 లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేదు. 2019 శాసనసభ ఎన్నికల్లో ముంబైలోని 36 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 5 స్థానాల్లో మాత్రమే గెలిచారు. 2019లో జరిగిన అనేక రాజకీయ మార్పుల తర్వాత ఈ ఎన్నికలు జరగనుండటం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముంబైని ముంబై నగరంగా, ముంబై సబర్బన్ జిల్లాగా విభజించారు. ముంబై నగరంలో ముంబై సౌత్, ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గాలున్నాయి. మిగిలిన నియోజకవర్గాలు ముంబై సబర్బన్ జిల్లాలో ఉన్నాయి. ముంబై నగరంలో 24 లక్షల మంది ఓటర్లు ఉండగా
సబర్బన్ లో 74 లక్షల మంది ఓటర్లున్నారు. వీరు ఎవరికి మద్దతిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లా అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. తాము పనిచేసిన ప్రాజెక్టులలో ఎక్కడా వైఫల్యం చెందలేదని ఎల్ఎన్టీ ఉత్తరాఖండ్లో దాఖలు చేసిన టెండర్లో ధృవీకరణ ఇచ్చింది. అందులో మేడిగడ్డ గురించి ప్రస్తావించింది. అయితే మేడిగడ్డ బ్యారేజీ స్ట్రక్చర్ దెబ్బతిందని, ఈ పని ఎల్ఎన్టీ చేసిందని పత్రికల్లో చూశామని, ఈ వైఫల్యానికి ఆ సంస్థ బాధ్యత ఉందో లేదో చెప్పాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కు ఉత్తరాఖండ్ ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ లేఖ రాసింది. పనికి సంబంధించి ఆ సంస్థకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రం సరైందో కాదో తెలపాలని కోరింది. అధిక లాభాల ఆశతో హైదరాబాద్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో 48 లక్షల రూపాయలు కోల్పోయాడు. ఏడాదిగా ట్రేడింగ్ చేస్తున్న బాధితుడు ఫేస్బుక్లో వచ్చిన లింకును క్లిక్ చేసి విండ్ బ్రైట్ సెక్యూరిటీస్ గ్రూప్లో చేరాడు. అందులోని స్కామర్ ఆకర్షణీయమైన మాటలతో ఇతడిని పెట్టుబడులు పెట్టేలా చేశాడు. ముందు కొంత లాభాలు వచ్చేలా చేసి తర్వాత భారీ లాభాల కోసం మరింత పెట్టుబడి పెట్టాలని సూచించాడు. స్కామర్ చెప్పినట్టుగానే బాధితుడు విండ్ బ్రైట్ సెక్యూరిటీస్లో 2 ఖాతాలు తెరిచి 48 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అదే క్రమంలో వచ్చిన లాభాన్ని విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు స్కామర్లు తమ బ్రాండ్ సెక్యూరిటీస్ పై యుఎస్ సెక్యూరిటీ కమిషన్తో పాటు సెబీ దావా వేసినట్లు తెలిపి కొంతకాలం వేచి ఉండమని సూచించారు. తర్వాత మరో 10 లక్షలు చెల్లిస్తే విత్డ్రా చేసుకోవచ్చని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ధృవీకృత లింకులను మాత్రమే క్లిక్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930కి సమాచారం అందించాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు భాజపా ఫిర్యాదు చేసింది. డీసీపీ విజయ్ కుమార్ భాజపాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. భాజపా కార్యకర్తలపై చేయి చేసుకున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిర్ ఇండియా యాజమాన్యం విమాన సిబ్బంది మధ్య నెలకొన్న వివాదం సద్దుమరిగినట్లు కనపడుతోంది. 2 రోజులుగా ఆందోళన బాటపట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగులు సమ్మె విరమించారు. అనారోగ్య కారణాలతో మూకుమ్మడి సెలవు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ఇండియా 25 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరింత మందిని తొలగిస్తామన్న హెచ్చరికతో ఉద్యోగులు దిగివచ్చారు. ఈ క్రమంలో సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు వారిపై పెట్టిన కేసులను సమీక్షించేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం అంగీకరించినట్లు తెలిసింది. తక్కువ వేతనం, సమానత్వం వంటి విషయాల్లో యాజమాన్యం తీరుపై అసంతృప్తితో ఉన్న 300 మంది సిబ్బంది సామూహిక సెలవు పెట్టడంతో వందల సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సిబ్బంది తీరుపై ఆగ్రహించిన యాజమాన్యం 25 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని, గురువారం సాయంత్రంలోగా మిగిలిన వారు విధుల్లో చేరుకుంటే వారిని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గాజాలోని అతిపెద్ద నగరం రఫాపై దాడి చేయడానికి వీల్లేదని అమెరికా ఇజ్రాయెల్కు తేల్చెప్పింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నామని, ఐరన్ డోమ్ రాకెట్ ఇంటర్సెప్టర్లు, ఇతర ఆయుధాలను సరఫరా చేస్తామని చెప్పారు. అయితే రఫాలో భూతల దాడులు చేస్తే మాత్రం ఆయుధ సహాయం చేయబోమని స్పష్టం చేశారు. అయితే దాడి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇజ్రాయెల్ ఖరాఖండిగా తేల్చేసింది. రఫా ఆపరేషన్కు అనుమతి ఇవ్వకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించబోమని నెతన్యాహు తెలిపారు. తమ వద్ద తగినన్ని ఆయుధాలు ఉన్నాయని, ఒంటరిగా పోరాడతామని తేల్చెప్పారు. యుద్ధం వల్ల ఉత్తర మధ్య గాజాను ఖాళీ చేసిన సుమారు 13 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకుంటున్నారు. అక్కడ కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తే పౌర మరణాలు చెప్పుకోలేనంత సంఖ్యలో ఉంటాయని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.